ఇప్పటి వరకు జరిగింది 18,000 కోట్లే. అర్థమైందా? ఇంకా 30,000 కోట్ల వరకు చేయాల్సింది ఉంది. ఇది వాస్తవం. అవి కెనరా బ్యాంకు ద్వారా మిస్టేక్లా మనము పేర్లలో చిన్న చిన్న మిస్టేక్ జరగడమా ఆ రకంగా జరుగుతుంది. ఆల్రెడీ ఆధార్ కార్డులో గానీ ఇంకోటి గానీ రేషన్ కార్డు గానీ ఇంకా చిన్న చిన్న ఇక్కడ మా ఆలూరు గ్రామంలో కెనరా బ్యాంకు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ 2,500 అకౌంట్లు ఉంటే 5 గ్రామాలకు కలిపి కేవలం 500 మెంబర్స్ కి ఇంకా 2,000 అకౌంట్ హోల్డర్స్ కి రుణమాఫీ కాలేదు. దయచేసి గవర్నమెంట్ దృష్టికి మీడియా మిత్రులు కూడా తీసుకెళ్లాలా. రైతులు కూడా బాగా ఇబ్బందులు ఉన్నారు. అదేవిధంగా 2 లక్షల పైబడిన మొత్తాన్ని కూడా కట్టుకున్నారు ఇల్లు. అవి కూడా బాధతో ఉన్నారు, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినట్లు ఖచ్చితంగా రుణమాఫీ చేయాలా, చేసి తీరాలా. లేకుంటే దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం అని మేము 30,000 కోట్లు విడుదల చేసామని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక్కడ కష్టంగా 10,000 కోట్లు వచ్చాయి మనకి కటాఫ్ చేస్తున్నారు. రైతుల దగ్గర ఇంట్రెస్ట్ తీసుకున్నారు. రైతు 2 లక్షల మీద ఉంటే అవి కట్టించుకున్నారు. ఇప్పుడు తీరా చూస్తే డబ్బులు రాలేదని అడిగితే ఏమంటున్నారు? ఇవాళ 1043 మంది మేము కేరళ బ్యాంకు డాటా పంపించాలంటున్నారు. ఇక 546 మందికి మేము రాలేదని తీసుకొచ్చామంటారు. 546 మందికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తారా? ఇప్పటికిప్పుడు మరి 546 మంది తీసుకుపోయి ఆయన ఎన్నో దప్పలు ఇస్తారు. ఇప్పటికే 3వ దప్ప అయిపోయినట్టున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మాట చెప్తే అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసాడు. రైతులను చంపేస్తే ఎట్లుంటాయి? రైతులకు ఇబ్బంది అయితే రైతుకు రుణం కేంద్ర బ్యాంకు డాటా తప్పంటున్నారు. సీఎం ఏం చేసినట్టే సీఎం కి కరెక్ట్ నోట్లు పంపలేదు. సీఎం అని కేంద్ర బ్యాంకు వాళ్ళని నిజంగా పంపమని చెప్పి సీఎం అనాలి. అలాలేకుంటే ఉన్న ఎమ్మెల్యే అనాలి, వాళ్ళని అనాలా. ఇప్పుడు ప్రజాప్రతినిధులు కానీ ఇంకా లీడర్లు కానీ ఏమనాలా? వీళ్ళు తప్పు పంపించాలి, సీఎం కానీ రిపోర్ట్ చేయాలి. పార్టీలైనా కానీ రైతులు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారా? రోడ్ ఎక్కి కలెక్టర్ ఏమంట, బ్యాంకులు ఏమంట, వాళ్ళు ఏమంట తిరుగుతారా? మా బాధ మా వాడి నిన్న రాలేవో అంటారా? ఇలా బాధపడి రోడ్కి వచ్చి బ్యాంక్ వచ్చి అడుగుతున్నాం. ఏమంటున్నారు వాళ్ళు? మేము మళ్ళా విడతల పంపిస్తామని వీళ్ళు అంటున్నారు. ఆయన ఇంకేమో విడతలు వీళ్ళప్పుడు రాలా? ఆల్రెడీ 3వ విడత అయిపోయింది. ఇలా 1043 మందికి రాలేదు. 2,000 మందికి వచ్చిందన్న, 2,000 మందికి రాలేదు.